జరుగుతుంది. మరి ఒక 2 సంవత్సరాల్లో నేను చాలా ఇబ్బంది పడిపోయానండి. అసలు ఎందుకంటే నాకు నొప్పి వస్తుందో కూడా తెలిసేది కాదు. అలా ఒక రోజు అది స్టార్ట్ అయిందంటే ఒక రాత్రి అంతా నేను అలానే పడుకుని ఉండేదాన్ని. మరి విదేశాల్లో అయితే అలా ఉండడానికైతే అసలు వీలు కాదు. మరి దేవుని కృప, దేవుని చిత్తం అక్కడ ఉంది కావున మరి నా యొక్క అధికారి కూడా నాకు అలా వచ్చిన టైంలో నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చేవారు. మరి ఆవిడైతే దేవుడు నాకు ముందుగానే అక్కడ నేను వెళ్ళే ముందు ఎంత ఏడ్చేదాన్ని. నా ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. అందరూ ప్రార్థన చేశారు. అప్పుడు అన్నయ్య సేవకులు అన్నారు, అమ్మ గేడు వెలుగు మీద దాచిస్తాడు దేవుడు, నువ్వేం కంగారు పడకు, నీకేం కాదని చెప్పిన. ఆ ఒక్క మాటను బట్టే నాకు నరేషని ఎంతో ధైర్యాన్ని చెప్పేవాడండి. నాకు ఒక ఆత్మీయ అన్నయ్య, నేను చాలా ఆ విషయంలో దేవుడు స్తుతించుకుంటాను, మంచి అన్నయ్యని ఇచ్చాడని. మరి ఎన్నో విషయాల్లో నాకు ధైర్యం చెప్తా, నేను పడిపోకుండా దేవుని విషయాల్లో ప్రతి విషయంలో కూడా మరి నాకు అన్నయ్య